జై హింద్ అందరికీ. ఈరోజు వచ్చేసి మనకు 5km రన్నింగ్ లో భాగంగా స్టూడెంట్స్ తోటి ఇవాళ లాంగ్ రన్ కి వెళ్ళడం అయితే జరుగుతుంది. ఇండోరెన్స్ లో భాగంగా అంటే ఎప్పుడైనా సరే లాంగ్ రన్నింగ్ అంటే ఆల్మోస్ట్ ఒక 8 to 10 km అయితే ఉంటుంది మనకు అకాడమీ దగ్గర నుంచి. అండ్ టుడే రోడ్ రన్నింగ్ వచ్చి ఇది ఎప్పుడైనా సరే 5km రన్నింగ్ కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు మనకు 5km రన్నింగ్ ఉంటుంది కాబట్టి ఎగ్జాక్ట్లీ 5km రన్నింగ్ మనం ప్రాక్టీస్ చేయొద్దు. సో వీక్లీ 1 or 2 టైమ్ వచ్చేసి ఖచ్చితంగా లాంగ్ రన్నింగ్ అనేది చేయాలి, ఇండోరెన్స్ అనేది చేయాలి. స్టామినా బిల్డ్ అవ్వడానికి, బ్రీతింగ్ కంట్రోల్ అవ్వడానికి ఖచ్చితంగా చేయాలి. అయితే స్టార్టింగే అంటే స్టార్టింగ్ ఎంతవరకు వీలైతే అంతవరకు పరిగెడతాం. 4 kilometers 5 kilometers మన స్టామినాని బట్టి ఎంత వీలైతే అంత పరిగెడతా ఉంటాము. అందులో భాగంగా రోడ్ రన్నింగ్ మాత్రం చేయొద్దు స్టార్టింగ్ డేస్లో. కనీసం మనకు ఒక 10 days ఒక నార్మల్ గ్రౌండ్లో ప్రాక్టీస్ అయిన తర్వాత దెన్ లాంగ్ రన్నింగ్కి రోడ్ మీద చేస్తే ఏంటంటే కొంచెం పెయిన్స్ అనేది రాదు. స్టార్టింగ్లోనే రోడ్ రన్నింగ్ చేస్తే సర్ఫేస్ స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి పెయిన్ వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. అండ్ చెప్పాను కదా, మన 5km రన్నింగ్కి అంతకు మించి ఎక్కువ పరిగెడితేనే కొంచెం యూజ్ అనేది ఉంటుంది. లాంగ్ రన్నింగ్ ఎప్పుడైనా సరే రోడ్డు మీదనే చేయాలి. ఎందుకు అనంటే ఇప్పుడు గ్రౌండ్లో అయితే మనము ఎక్కువ రౌండ్స్ కౌంట్ చేయలేము అండ్ కొంచెం ఇబ్బంది కలుగుతూ ఉంటుంది బాడీకి. అదే రోడ్ అనుకోండి స్ట్రైట్గా అలా ఉంటుంది కాబట్టి ఎంత దూరమే రన్ చేయొచ్చు. బాడీకి ఎలాంటి అలసట అనిపించడం కానీ లేకపోతే ఇబ్బంది అనిపించడం కానీ అట్లాంటిది అయితే ఏమీ ఉండదు. ఓకేనా? కాబట్టి లాంగ్ రన్నింగ్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే రోడ్ మీదనే చేయాలి. అండ్ మనకు 5km రన్నింగ్ కూడా మనకు రోడ్ మీదనే ఉంటుంది కాబట్టి ఎగ్జాక్ట్లీ సో రోడ్ మీద ప్రాక్టీస్ అనేది మనకు ప్లస్ అవుతుంది. 5km రన్నింగ్ చేయాలనుకున్నా, అంతకు మించి ఎక్కువ రన్నింగ్ చేయాలనుకున్నా కూడా రోడ్ రన్నింగ్ బెటర్ దెన్. బట్ అది వీక్లీ 1 or 2 టైమ్స్ మాత్రమే. రోజు రోడ్ మీద చేయొద్దు. కొంచెం మోకాళ్ళ నొప్పులు వచ్చే అవకాశం ఉంటుంది, షిన్మోన్ పెయిన్ వచ్చే అవకాశాలు ఉంటుంది. దెన్ దాని తగ్గట్టుగా మనం బెటర్ షూస్ అనేది ఖచ్చితంగా యూజ్ చేయాలి. ఇది మనకు ఇవాళ వచ్చేసి 11th డేలో భాగంగా ఇలా ప్రతిరోజు ఇవాళ ఏం చేస్తున్నాము, రేపేం చేస్తున్నాం అని చెప్పేసి ప్రతిరోజు వీడియోస్ వచ్చేసి మనకు ఖమ్మం డిఫెన్స్ అకాడమీ యాప్లో అయితే ఉంటుంది. సో యాప్లో మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వచ్చు. ఎవరైతే 5kmకి ప్రిపేర్ అవుతున్నారో ఆ అభ్యర్థులకి రెగ్యులర్ అప్డేట్ అనేది ఉంటుంది. ఎవ్రీడే నేను ఇక్కడ ఏం ప్రాక్టీస్ చేపిస్తున్నాను అనేది రెగ్యులర్ అప్డేట్ అయితే ఉంటుంది. మీరు దాని తగ్గట్టుగా చూసి నేర్చుకొని ఓన్గా ప్రిపేర్ అవ్వాలంటే ఓన్గా ప్రిపేర్ అవ్వచ్చు. 8km రన్నింగ్ టైంతో సంబంధం లేదు. చాలామంది టైం చూస్తూ ఉంటారు, 8 kilometers ఎంతసేపు పరిగెత్తాలి అది అని చెప్పి. టైంతో అయితే సంబంధం లేదు. ఎంతవరకు పాసిబుల్ అయితే అంతవరకు కొడితే చాలు, సరిపోతుంది. Okay. 1, 2 back. 1, 2 back. Okay, open your legs. Back. So next. చలో బాడీ హిట్ ఎక్కియండి. ఓకే, స్టాప్. ఓకే, ఎగ్జాక్ట్లీ మీలానే ఈక్వల్గా రన్ చేసే పార్ట్నర్స్ని చూసుకోండి, వాళ్ళతో పాటు కంటిన్యూ అవ్వండి. బికాజ్ ఎక్కడ కూడా డిసప్పాయింట్ అవ్వబాకండి, స్లోగానే స్టార్ట్ చేయండి. ఓకేనా? లాంగ్ రన్నింగ్ కాబట్టి స్పీడ్ ఏం అవసరం లేదు. దెన్ అప్ టు ఫినిషింగ్ ఇంపార్టెంట్. మనకు టైం నాట్ ఇంపార్టెంట్, ఫినిషింగ్ ఇంపార్టెంట్. ఇక్కడ దానికి మళ్ళీ కంప్లీట్ చేసామా లేదనేది ఇంపార్టెంట్. చలో ఠీకే, ఓకేనా? ఓకే, రైట్. 3, 2 గో. ఆరామ్ సే. ఇలా రోడ్ రన్నింగ్ చేసేటప్పుడు కొంచెం చిన్నపాటి ప్రికాషన్స్ తీసుకోండి. అంటే వెహికల్స్ అనేది ఎక్కువ వస్తూ ఉంటాయి. ఇప్పుడు మేము రోడ్ రన్నింగ్ చేసే దాంట్లో ఒక 2.5K వరకు మాత్రమే ఇది హైవే అనేది ఉంటుంది. ఆ తర్వాత
వేరే సర్వీస్ రోడ్ అనేది కన్వర్ట్ అవుతుంది. సో సర్వీస్ రోడ్లో ఏంటంటే ఎలాంటి వెహికల్స్ రావు, అంత ప్రాబ్లం అయితే ఏమి ఉండదు. సో కొంచెం ఇలా మెయిన్ రోడ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త తీసుకోండి, వెహికల్స్ వస్తూ ఉంటాయి. కొంతమంది అయితే ఆర్మీ పిల్లలు ఈ చీకట్లో చేస్తూ ఉంటారు. సో అలాంటి మిస్టేక్స్ చేయవాకండి. చీకట్లో మనకేం కనిపించదు, వెహికల్స్ వచ్చే ప్రమాదం అయితే ఉంటుంది. జరగకూడదు, ఏమైనా జరిగితే బాగోదు. కాబట్టి అలాంటి కొంచెం జాగ్రత్తలు అయితే తీసుకొని చేయండి. సో లాంగ్ రన్నింగ్ అప్పుడు ఖచ్చితంగా రోడ్ మీద చేస్తేనే కొంచెం ఎక్కువ సేపు చేయగలం, ఎక్కువ దూరం చేయగలం ఆటోమేటిక్గా. ఎందుకనంటే అది ఆటోమేటిక్గా మనకు గ్రౌండ్ రన్నింగ్ చేయడం వేరు, రోడ్ రన్నింగ్ చేయడం వేరు. అయితే ఈ 5 km రన్నింగ్ చేసే వాళ్ళకి మాత్రం కొంచెం ఓపిక అనేది ఉండాలి. స్టామినా ఎంత ఉన్నది అనేది కాదు, ఓపిక అనేది చాలా 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 అవసరం. ఫస్ట్ ఆఫ్ ఆల్ రన్నింగ్ స్టార్ట్ చేయక ముందే మనము మైండ్లో ఒక టార్గెట్ అనేది పెట్టుకోవాలి. 5 km, 4 km, 8 km, 10 km, వాట్ ఎవర్ ఇట్ అంటే నేను 10 km ఫినిష్ చేసేంత వరకు డ్రాప్ అవుట్ అవ్వద్దు అనే ఒక బలమైన థాట్ అనేది మైండ్లో ఫీడ్ చేసుకోవాలి. దెన్ దానివల్ల మనకు మంచి రిజల్ట్ అయితే వస్తుంది. అంటే ఫినిష్ చేసేంత వరకు అదే థాట్తో ఉంటాము. మన మైండ్ సెట్ని తగ్గట్టుగా మన బాడీ అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. అంతేలే కానీ ఏదో చేద్దాం చూద్దాం 8 km రన్నింగ్ ఎంత దూరం అయితే అంత దూరం పరిగెడదాం, అవసరమైతే మధ్యలో డ్రాప్ అవుట్ అవుదాం అని ఈ థాట్తో మాత్రం ఉండొద్దు. ఎగ్జాక్ట్లీ 8 km ఫినిష్ చేయాలనే థాట్తో అయితే ఉండాలి. సో ఆ థాట్తో ఉంటే ఖచ్చితంగా ఫినిష్ చేయగలం మనం. సో ఎప్పుడైనా నేను అగైన్ అండ్ అగైన్ ఐఎమ్ సెయింగ్ 5 km రన్నింగ్ చేసేవాళ్ళు 5 km రన్నింగ్ తోటి ఆగొద్దు. ఇక్కడ అంతకు మించి చేయగలిగితేనే మనం కనీసం 5 km రన్నింగ్ని రీచ్ కాగలం. అంతేలేక నేను 5 km రన్నింగ్ అని చెప్పేసి 4 km, 3 km, 5 km వరకే చేయగలిగితే మనకు ఈవెంట్స్ ఎలాంటి టైంలో పడుతుందో తెలియదు, మనం ఏ సిచ్యువేషన్లో మనం కండక్ట్ చేస్తారని తెలియదు. సో ఎలాంటి సిచ్యువేషన్లో కండక్ట్ చేసినా మనం ఎదుర్కోగలిగేటట్టు ఉండాలి. ఈవెన్ మనం రోజు ప్రాక్టీస్ చేసిన దానికి లేట్ అయినా కూడా, లేకపోతే అక్కడ అప్ డౌన్స్ ఉన్నా, ఎలా ఉన్నా, ఏమున్నా కూడా మనము 5 km రన్నింగ్ని ఈజీగా కంప్లీట్ చేయగలిగేటట్టు ఉండాలి. అలా ఈజీగా కంప్లీట్ చేయగలిగేటట్టు ఉండాలి అని అంటే మాత్రం మనం చాలా రఫ్గా ప్రాక్టీస్ చేయాలి, చాలా రఫ్గా ప్రాక్టీస్ చేయాలి. అప్పుడు మాత్రమే మన గోల్ని అయితే రీచ్ కాగలం. సో ఓకేనా. అంటే కొంతమంది రన్ చేసేటప్పుడు లెగ్స్ కొంచెం డిఫరెంట్గా వేయడము, ఫుల్ ఫుట్ వేయడము, లేకపోతే కొంతమంది ఏమో బాడీ బెండ్ చేస్తూ రన్ చేయడము. సో ఈ విధంగా చేస్తూ ఉంటారు. ఏం లేదు, అంత ప్రెజర్ పెట్టాల్సిన అవసరమే లేదు. బాడీ ఫ్రీగా ఉండాలి. ఎప్పుడైనా సరే రన్నింగ్ చేసేటప్పుడు బాడీ అనేది ఎంత ఫ్లెక్సిబుల్గా ఉంటే అంత బెటర్గా రన్ చేయగలం. చాలామంది చేయని మిస్టేక్ ఏంటంటే రన్నింగ్ బిఫోర్ వార్మ్స్ చేయకపోవడం, రన్నింగ్ తర్వాత ఎక్సర్సైజ్ చేయకపోవడం, కూల్ డౌన్ వర్కౌట్ చేయకపోవడం, కూల్ డౌన్ ఎక్సర్సైజ్ లాంటివి చేయకపోవడం. సో ఇవన్నీ ఏం చేయరు, ఏదో నార్మల్గా రన్ చేస్తూ ఉంటారు ఓన్గా ప్రిపేర్ అయ్యేవాళ్ళు. సో కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అలా చేయబాకండి. మీకు దేని తర్వాత అంటే వార్మ్స్ తర్వాత ఏం చేయాలి, రన్నింగ్ తర్వాత ఏం చేయాలి, ఏ రోజు ఏ వర్కౌట్ చేయాలి అనేది మన కమాండ్ డిఫెన్స్ అకాడమీ యాప్లో అయితే రెగ్యులర్గా పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. ప్రతి వీడియో మీ ఇవాళ ఏం ప్రాక్టీస్ చేస్తున్నాం, ఏం ప్రాక్టీస్ చేయాలి, ఎంతవరకు చేయాలి, ఎలా చేయాలి అనేది ప్రాక్టికల్గా వీడియో తీసి యాప్లో అయితే పెట్టడం అయితే జరుగుతుంది రెగ్యులర్లీ. సో మీరు చూసి లైక్ అది ఫాలో అవ్వచ్చు, మీకు చాలా ఈజీ అవుతుంది ఓన్గా ప్రాక్టీస్ చేసే వాళ్ళకి.